రౌద్రం రుద్రాత్మకం ఘోరం సంగీతం ప్రణమామ్యహం. ఏమంటున్నావమ్మా? నేనా? అవును. అయ్యయ్యో ఎంత మాట అవనిలో వంచేనవురా, 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 నా తెప్పనే రాలేరా అవనిలో వంచేనవురా, అవనిలో వంచేనవురా, నా తెప్పనే రారా అవనిలో వంచేనవురా, నా తెప్పనే రారా అవనిలో పలికినవురా, అయ్యయ్యో ఎంత మాట అవనిలో పలికినవురా, అయ్యయ్యో ఎంత మాట అవనిలో పలికినవురా, అయ్యయ్యో ఎంత మాట. జై శక్తి మాతాకు శివశంకర, ఈ హవని లోపల మాత్రము ఎంత మాట వలుకుతున్నావు కదా. అట్లంటున్నావా తల్లి? జై శక్తి మాతాకు ఫలమేమో లేదు తల్లి, ఫలమేమో లేదు తల్లి, తనయులా మన్నించవమ్మా. ఫలమేమో లేదు తల్లి, ఫలమేమో లేదు తల్లి, తనయులా మన్నించవమ్మా. అనుమానమును లేక అనుమానమును లేక మమ్మ దారించావమ్మా. అనుమానమును లేక అనుమానమును లేక మమ్మ దారించావమ్మా. అనుమానమును లేక అనుమానమును లేక మమ్మ దారించావమ్మా. శక్తి మాతాకు కన్న తల్లి ఏమని అంటున్నావు? తనే అందుకని మన్నించి మమ్ముల నీ దరిచేర్చుకొని దీవించుమమ్మ. అట్లా అంటున్నావు? జై శక్తి మాతాకు మదిలో నా నలసేదారా మరువాక దస్తానే ధరణి నా సురుళ బాధ బ్రహ్మంతో వేలోచిన ధరణి నా సురుళ బాధ బ్రహ్మంతో వేలోచిన ధరణి నా సురుళ బాధ. జై శక్తి మాతాకు కన్న తల్లి శంకర, మొదలు నా మాట వినక బ్రహ్మదేవుడు భస్మైనాడు. అవును కదా. రెండో వాడు నా మాట వినక అనేకమైన బాధలు పెట్టినాను, మొక్కినాను. నన్ను మోయించురా అంటే మోయిస్తే తప్పులేదు బిడ్డ. ఈ యొక్క సృష్టి పుట్టాలంటే నన్ను మోయించాల. స్త్రీ పురుషుడు ఏకమైతేనే సృష్టి పుడుతుంది కనుక అంటున్నావా తల్లి? అవును కదా. జై శక్తి మాతాకు ముదముతో చేసిన పాపము కదులక తన వెంట నుండు కర్ణజితు లేకన్. అంటున్నావా? ముదముతో చేసిన పాపము కదులక తన వెంట నుండు కర్ణయులేకన్. కన్న తల్లి పిల్లల గోరుట తగద ఈ జగతి లోపట ఓ మాయశక్తి, నీకు ధర్మము కాదు తల్లి, నీకు ధర్మము కాదు తల్లి, తనయులా మన్నించవమ్మా. నీకు ధర్మము కాదు తల్లి, నీకు ధర్మము కాదు
నీకు ధర్మము కాదు తల్లి తనయులో మన్నించవమ్మా నీకు ధర్మము కాదే తల్లి నీకు ధర్మము కాదే తల్లి తనయులా మన్నించవమ్మా అడవి మృగంబు వాలే అడవి మృగంబు వాలే అగు పాడుతున్నావమ్మా శక్తి మాతాకు తల్లి జగన్మాత ఏమంటివి ధర్మం అనేటి అధర్మం అనే రెండు మార్గాలున్నాయి. ధర్మం తప్పిన వారికి నరకము తప్పదు, ధర్మంలో ఉన్న వారికే సరగం. అది ధర్మము అధర్మములు అనే రెండు దృష్టిలో పెట్టుకొని మాట్లాడమ్మా నీవు. అవును, జాయ్ శక్తి మాతాకు మొదలు నా మాట వినకన బ్రహ్మ విష్ణు భస్మైరి వర శివ శంకర. మొదలు నా మాట వినకన బ్రహ్మ విష్ణు భస్మైరి వర శివ శంకర. నా మాట వినకున్నా నిన్ను భస్మము చేతు, నా మాట వినకున్నా భస్మము చేతు, నా మాట వినకున్నా నిన్ను భస్మము చేతు, నా మాట వినకున్నా నా మాట వినకున్నా నా మాట వినరా శివ నా చెత్త వేరా నా మాట వినరా శివ నా మాట వినరా శివ నా చెత్త వేరా నా మాట వినరా శివ నా చెత్త వేరా నా మాట వినరా శివ నా మాట వినకున్నా నిన్ను భస్మము చేతు, నా మాట వినకున్నా నిన్ను భస్మము చేతు, నా మాట వినకున్నా. జై శక్తి మాతాకు జై శివశంకర. ఆ యొక్క నా మాట వినకనే బ్రహ్మ విష్ణు భస్మమైనారు. నువ్వు కూడా నా మాట వినకపోతే నువ్వు కూడా అదే విధంగానే భస్మం అవుతావు కదా. అట్లా అంటున్నావా తల్లి? అవును. శక్తి మాతాకు ధర్మం ఎరిగిన వారికి అధర్మము తపద తల్లి ఓ మహాశక్తి. ధర్మం ఎరిగిన వారికి స్వర్గము, నరకం ఎరిగిన వారికి ధర్మం ఎరిగిన వారికి నరకమే ఓ తల్లి మాయశక్తి. అంటున్నావా? అవును కదా. రతి సుఖ భోగములు తల్లి ఏమని అంటున్నావు? అమ్మా రతి సుఖ భోగములు తగపడావే తల్లి. రతి సుఖ భోగములు రతి సుఖ భోగములు నీతోనే కూడాదమ్మా. రతి సుఖ భోగములు రతి సుఖ భోగములు నాతోనే తగదే తల్లి. కన్న తల్లి పిల్లల గోరుట కన్న తల్లి పిల్లల గోరుట చెల్లబోదే జగతిలోనా. జయ శక్తి మాతాకు జై తల్లి జగన్మాత. ఏమనంటివి? నీతో మాత్రము రతి భోగములు నాతో తలపుట్ట తగదు. జై శక్తి మాతాకు జై 12 అక్షరములు మంత్రములు చదివిన దానను ఒరే శివశంకర. 12 అక్షరాల మంత్రము చదివిన దానను చిన్నను నేనే పెద్దను నేనే ఒరే విష్ణుదేవా ఒరే శివశంకర. పెద్దను నేరా చిన్నను నేరా సర్వము నేరా శివశంకర. రేయ్ తల్లి ఎందుకంటే పెద్దవాడిని నా మాట వెనక వాడిని భస్మం చేసినాను, ఇక రెండో వాడిని భస్మం చేసినాను. నా మాట విని నా దగ్గర రారా. అట్లా అంటున్నావా తల్లి? సరే అయితే నా మాట వినా మాతాకు నా చెంత చేరా వేరా నా మాట వినా వేరా 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 నా మాట వినా వేరా నా చెంత
శివశంకర మోయిస్తే నీకేమన్నా ఆ యొక్క నా మాట విను కదా అతంటున్నావు తల్లి అవును జా శక్తి మాతాకు వద్దు వరదమ్మ నా మాట వినవేవో మాయాశక్తి ఏమని అంటున్నావు వద్దు వరదమ్మ నా మాట వినవేవో మాయాశక్తి పొందుగానే చెప్పినట్టు వింటే నిన్నునే పొందుకోరా ఓ తల్లి నీ శంకు చక్రము గదా శూలము నది ఒడ్డున పెట్టి నదిలో నగ్నముగా నదిలోని స్నానమాడి నగ్నముగా వస్తే నేను నదిలోని స్నానమాడి మరి నగ్నంగా వస్తే మళ్ళీ నదిలో స్నానమాడి అప్పుడు నీతో నేను పొందుకోరేదానే అప్పుడు నీతో నేను పొందుకోరేదానే అప్పుడు నీతో నేను నగ్నంగా నదిలోను నగ్నంగాను తనమాడి వస్తే నేను నదిలో నగ్నంగా నీవు శక్తి మాతాకు కన్న తల్లి జగన్మాత ఏమని అంటున్నావు నీ శంకు చక్రము గదాశూలము మాయకుచ్చలాబంత చిత్రకన్ను ఈ నది ఒడ్డున పెట్టి నగ్నంగా నదిలో స్నానమాడి వచ్చినట్టయితే నేను తప్పక మోయిస్తానమ్మా. అయితే అమ్మా అయ్యా నాకు ఒక మాట ఇప్పుడే అది వచ్చింది. ఇదే అన్నమాట, నీకున్నది దీనికి బిర్రు ఒకటి ఉన్నాయి, దూరం ఉండేను దీనికి అంటున్నది ఇంట్లోకి వెళ్ళి బుర్రన పోతాను పోరగానే బుడ్డి అయిపోతున్నాను. దీనికి ఉపాయం చేయాలి ఇక, అదే ఉపాయం మరి. అయితే అమ్మా ఏమని అంటున్నావు? నీకు చెంకు శంకు చక్రము గదాసులము మాయకుచ్చుల బొంత చిత్రకన్ను మణికిరీటము. అవును. అయితే ఇవన్నీ తీసేసి ఈ నది బొడ్డున పెట్టు. ఆడ గంగా నది ఉన్నది కదా, గంగా నది. ఓ అమ్మ కన్న తల్లి నే చెప్పినట్లు నువ్వు విన్నట్టు నీ చెంకు చక్రము నీ గదాసులము నీ చిత్రకన్ను నది ఒడ్డున పెట్టి అయ్యా అంటున్నాడు. నేను అయితే ఇడబెట్టి అంటే తల్లి కడుపులోకి ఏ విధముగా మనము తానం ఆ విధంగానే వెళ్ళి తానం చేసి రమ్మంటున్నావా? అడవాళ్ళు శ్రీ ఆనాడు పెట్టిన శాపన ఈనాడు పృథ్వీలో ఇంకా ఉన్నది. అయితే అమ్మ నీకు శంకు చక్రము గదాసురము చిత్రకన్ను నది ఒడ్డున పెట్టి అయితే అయ్యా అంతే అంటున్నావా? అవును కదా. నీ యొక్క శంకు చక్రము త్రిశూలము చిత్రకన్ను గదాశూలము నీ మాయకుచ్చులమంతా ఈ నది ఒడ్డున పెట్టి గంగా స్నానమాడి నగ్నంగా వస్తున్నట్టయితే నీతో నేను తప్పక మోయిస్తానమ్మా. అయితే గంగాలో తానమాడి రావే అమ్మ, గంగాలో స్నానమాడి గడియాలో రావే అమ్మ, అమ్మాడి గడియాలో రావే తల్లి గంగాలో స్నానమాడి అది అప్పుడు నేను నీకు తప్పక మోయింతూనే అప్పుడు నీతో నేను తప్పక మోయింతూనే అప్పుడు నీతో నేను జయశక్తి మాతాకు తల్లి జగన్మాత. ఏమని అంటున్నావు శంకరా? నేను చెప్పిన విధముగా చేసినట్టయితే నదిలో లగ్నంగా స్నానం చేసి వచ్చినట్టయితే నేను తప్పక మోయిస్తాను. మరి అట్లా అంటున్నావా? అదే జరావు ఈ మాట ఒక్కోడన్నా చెప్పిండా? చెప్పలేదు కదా. తోడు చెప్పిండా? చెప్పలేరు. రెండో వాడు చెప్పిండా? చెప్పలేరు కదా. వీడు చాలా బుద్ధిమంతుడు. అవును. ఎంతటి మాట వరకు ఈ చక్రంతో మనకేం చేసేది, ఈ చెండుతో మనకేం చేసేది, ఈ గదసులమా దీని పేరు మాయ కుతులతో మనకేం చేసేది. ఎంతటి మాట వరకు తీవ్ర వరి శివశంకరా, ఎంతెంతో ఆనందమాయర వరి శివశంకరా, నా చెంకు చక్రము నా గదాసులము నా చిత్రకన్ను పెట్టి సంతోష జయశక్తి మాతాకు గంగాలో స్నానమాడి
గడియాలు వచ్చేదనురా గంగాలో స్నాన మాడి గడియాలు వచ్చేదనురా గంగాలో స్నాన మాడి అరే ఎప్పుడు నా మదికి ఆనందమయ శివ ఎప్పుడు నా మదికి ఆనందమయ శివ ఇప్పుడు నా మదికి గంగాలో స్నాన మాడి గడియాలో వచ్చేదనురా గంగాలో స్నాన మాడి అడే గడియాలో వచ్చేదనురా గంగాలో స్నాన మాడి నగ్నమ్మా అవును కదా ఇప్పుడు ఎంత మాట ఆనందం అనిపించింది. ఆహా ఈ మాట ఒక్కడన్నా చెప్పిండా అప్పర్సన్ చెప్పి మనకేం చేసేది ఇదంతా మనకేం చేసేది చిత్రకాండతో మనకేం చేసేది దేంతో మనకేం చేసేది అటు మోయిస్తే చాలు. అవును చిత్రకాండ పెట్టినా అంతే అంతే అని పెట్టినా ఆవు ఏం లేవు కదా. ఏం లేవు ఇప్పుడు. ఒరే శివశంకర హే శివశంకర శక్తి మాతాకు జానల భూషమ్మకు ఆగుబాగు మాత నీవో మాయ శక్తి నీ శంకు చక్రము కదా శూలము త్రిశూలము చిత్రకన్ను మాయ కుచ్చుల భర్తనే ధరించి తినే ఓ మాయ శక్తి ఓ అయిపోయింది. జాయ శక్తి మాతాకు ఆగుబాగు ఓ మాయ శక్తి నీ చిత్రకన్ను నీ త్రిశూలము నీ గదా శూలము నీ మాయ కుచ్చుల భర్త శక్కు చక్రము గదా శూలము నే ధరించి తిని ఓ మాయ శక్తి నిన్ను బసంబు చేసేదానే అర్మాదా లేక నిన్ను బసంబు చేసేదానే లేక నిన్ను బసంబు చేసేదానే అర్మారా లేక నిన్ను ముగ్గురికి నీవు ఇప్పుడు బుద్ధుల్లో బాగానే ముగ్గురికి నీవు ఇప్పుడు బుద్ధుల భార్యం చేసరా ముగ్గురికి నీకు ఇప్పుడు అలమారా లేక నిన్ను బసంబు చేసేదానే అలమారా లేక నిన్ను జయ శక్తి మాతాకు తల్లి జగన్మాత నిన్ను నేను చెప్పినట్టు వినకుంటే నిన్ను ఇప్పుడే భస్మం చేస్తాను. అట్లా అంటున్నావు. ఈ నోటిలో 12 అక్షరముల గల్ల భావం గల ఒక మంత్రం ఉన్నది. దానితో జీవం పోసే శక్తి నాకు ఇచ్చినట్టయితే ఆ పూర్తి చేసిన ఇరువురి సోదరులను కూడా నేను లేపి నిన్ను భస్మము చేసి నిన్ను కూడా లేపుతాను. అప్పుడు నీకు లక్ష్మి సరస్వతి పార్వతి నా భార్యవై అర్ధనారీశ్వరుడుగా నేను సృష్టి నిర్మాణం చేస్తాను. శక్తి మాత అట్లా అంటున్నావా. అయిపోయింది మంత్రం అయిపోయింది. ఎవ్వా ఇక పోయినాయి. ఏవా మరో బాన్ని నాయనా శివశంకర ఎంతటి మాట పలికి ఒరిచి శంకర ఎంతటి మాట పలికి 12 అక్షరములు మంత్రములు ఎంతెన్నో ఆనందమాయర వరిసి శంకర నా చెంకు చక్రము గదా సులభ మాయ కుచ్చుల బొంత అన్ని పోయినాయి. సరే నా ఈ యొక్క బ్రహ్మ విష్ణు లేచే మంత్రం చెప్తాను. అవును పంచాక్షరి మంత్రము శివ పంచాక్షరి మంత్రము పఠనాదేయుడ శివ పంచాక్షరి మంత్రము విష్ణు మహేశ్వరుడు లేవగలరు శివ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు లేవగలరు శివ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు పంచాక్షరి మంత్రము పఠనాదేయుడ శివ పంచాక్షరి మంత్రము శక్తి మాత శివశంకర మాత జగన్మాత
ఈ యొక్క పంచాక్షరి మంత్రం మంత్రం ఇస్తున్నాను. ఏం బిడ్డ ఆ. నాయనా ఈ యొక్క పంచాక్షరి మంత్రం అదే విధంగా యోగుల యందు ఆ, మునుల యందు ఆ, ఎవరైతే దీన్ని పఠిస్తారో ఆ. వారికి తిరుగు ఆ యొక్క భగవంతుడు తల్లి అదే విధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు నువ్వు ఏ విధంగా ఆ యొక్క ఒక బూడిద కుప్పలో అవును సరస్వతి అవును ఒక బూడిద కుప్పలో లక్ష్మి అవును ఒక బూడిద కుప్పలో పార్వతి ఆ. ఈ విధంగా మాయ నేను బూడిద చేసి మేము బ్రహ్మ భార్య సరస్వతి విష్ణు భార్య లక్ష్మీదేవి ఆ యొక్క మహేశ్వరునికి పార్వతి అని నేను ఆవేముగా లగ్నం ఆడతాం కానీ అవును. అమ్మాయి ధర్మం కాదు నేను మాత్రం భస్వం చేస్తాం అంటున్నా తల్లి జగన్మాత ఆ, ఏమంటాడు? నీవు 12 అక్షరము గల్లా భావము గల్లా మంత్రము నాకు నేర్పినావు ఆ. అవును. ఆ మంత్ర మహిమ చేత నా సోదరుడైన ఇరుని లేపుతాను నీకు భస్యము గావించి 3 కుప్పలు గావిస్తాను ఒక్క కుప్ప నందు సరస్వతి లక్ష్మిని గావించి రెండో కుప్ప యందు నా అర్ధనారీశ్వరునిగా నా అర్ధాంగి అయిన పార్వతీదేవిని గావిస్తాను ఇంకొక కుప్ప యందు నీవు మహంకాళి రూపముగా ఈ జగత్తు యందు కాపలగా ఉందువుగాక అదే విధముగా నేను గావిస్తాను మా అక్కది ఈయన అవును ఇప్పటికీ ఎప్పటికీ ఎల్ల లోకాలు 4 యుగాల యందు కూడా మహంకాళి ఎప్పటికీ ఉంటాది ఇప్పుడు అవతారం ఎత్తేది ఆమె రోజు భోజనాలు పెడుతున్నావు అవసరానికి అవతారం ఎత్తుతాది అట్లా అవును అమ్మా ఆ, మునుముందు తవ్వ నువ్వే చూపిస్తావు అవును. మళ్ళా నీకే నువ్వు అన్నమాట తప్పు. అదే విధముగా ఆ. జాశక్తి మాతాకు శివ శంకర రారా శివభక్తుల బ్రహ్మవేరా శివ శంకర రారా రారా శివభక్తుల బ్రహ్మవేరా శివ శంకర రారా రారా నందివాన రారా నాగభూషణ రారా నందివాన రారా జయశక్తి మాతాకు అయితే అయ్యా ఈ యొక్క మిగిలిన బూడిదని ఏం చేస్తాము ఆ ప్రపంచం ఈ 2 కుప్పలు మాత్రము ఆ. ఒక కుప్ప సరస్వతి లక్ష్మి ఆ, రెండో కుప్ప నా అర్ధనారి ఆ. పార్వతీదేవిని గావిస్తాను ఆ, ఇంకో 3వ కుప్ప మాత్రము ఈ జగత్తు లోపట ఆ. కాళికా మాతగా మరి మా- ఎల్ల లోకాలు కూడా కాసుకుంటూ అవతారము ఎత్తుతూ దుష్ట శిక్షణ శిక్షణ కొరకై లోకాలను కాపలా కాస్తుంది అయితే మా యొక్క కళ్యాణం వేయాలంటే ఎవరి వశం అవుతుంది ఆ. ఆ యొక్క దక్షగా రాజుని పుట్టించి అవును మేము బ్రహ్మ విష్ణు మహేశ్వరం కళ్యాణం ఆడతాం కాడి సృష్టి నిర్మాణం గావిస్తాం మేము మరి మన బూడిద ఎప్పుడు అవును చేస్తాం జయ శక్తి మాతాకు బస్తంబు చేసేవాడే అమరా లేక నిన్ను ఓ బస్తంబు చేసేవాడే అమరా లేక నిన్ను ఇంకా ముగ్గురికి భార్య ముగ్గురు ఇంకా ఇంకా ముగ్గురికి భార్యవమ్మ మోముతో నీవింకా ఇంకా అలమారా లేక నిన్ను బస్తంబు చేసేవాను అలమారా లేక నిన్ను జయ శక్తి మాతాకు జయ నల్ల భోషమ్మకు యా సేవక ఆ యొక్క- ఎప్పుడు మాత్రము ఆ. శక్తిని మాత్రం భస్మం గావించినాను ఆ, 3 కుప్పలలో మా సోదరులను కూడా లేపుతాను సరే ఆ, ఆ బ్రహ్మ విష్ణుని లేదు అవును అయ్యా ఉన్నారా అబ్బా. జయ శక్తి మాతాకి జాయ్ సరే ఇక ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కళ్యాణం రేపు కానీ ఇంటింటికి తప్పనిసరి ఓడి బియ్యం తీసుకురావాలి ఎవరైతే చేస్తారో వాళ్ళ ఇంట లక్ష్మి దుర్గమ్మాత అంతా తల్లి జగన్మాత ఉంటుంది కనుక ప్రతి ఒక్కళ్ళు ఒడి బియ్యం ఇంటింటికి తెచ్చి మా యొక్క చేతి దగ్గర వేయాలని కోరుతున్నాం మరి అందరికీ దయచేసి రేపు దక్షగా మహారాజు లక్ష్మి సరస్వతి పార్వతి వీళ్ళ కళ్యాణమైన నలవశమ పుడుతుంది మరి మీరందరూ ఇంతటితో సంపూర్ణం నసురాబాదు నలభసమ్మ నాటకము చూడాలంటే గమ్మత్ టీవీ చూడాలి. జై నల్లవశమ్మ మాతాకి. జాయ్ నసరులాబాద్లో ఆడిన ఈ నల్లవశమ్మ
నాటకం కామారెడ్డి జిల్లా నసరులాబాద్ గ్రామం మండలం. అయితే ఈ నాటకాన్ని యూట్యూబ్ ఛానల్ గమ్మ టీవీలో పొందుపరచడానికి మన గమ్మ టీవీని నసరులాబాద్కు రప్పించిన లింగం పంతులు గారికి కళాభివందనాలు, ధన్యవాదాలు. యూట్యూబ్లో మన గమ్మ టీవీ చూసి బాపు మనకు ఫోన్ చేయడం జరిగింది. 45 సంవత్సరాలు ఈ కళా రంగంలో గడిచిపోయిన ఈ బాపుకి వేలాది మంది శిష్యులను తయారు చేసుకున్న లింగం బాపు శిష్యులను, ఈ యొక్క గ్రామాన్ని, ఈ యొక్క ప్రాంతాన్ని మన యూట్యూబ్ ఛానల్ గమ్మ టీవీ ద్వారా మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం కల్పించిండు నాకు బాపు కళాభివందనాలు, ధన్యవాదాలు. మరి బాపు మాటల్లోనే విందాం. మరి ఈ యూట్యూబ్ ఛానల్ గమ్మ టీవీ మరి అది అహ్మదాబాద్ది చూసిన చాలా ఎన్నో జిల్లాలు నేర్పి మరి ఇంత మంచి పిల్లవాడు తీసిండు రవితేజ అని ఫోన్ నంబర్తో సహా చూసి ఫోన్ చేయడం జరిగింది. మరి నాన్న మా ఒక్క నసరులాబాద్ తీసి కళాకారులని వెలికి తీస్తే ఇటువంటి కళాకారులు ఎందరో ఉన్నారు లాంటిది కళ అని మా మాటని ఆలకించి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు బిడ్డ. థ్యాంక్ యూ వెరీ మచ్. మన గమ్మ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ అందరు కూడా మీ ఫ్రెండ్స్కి, మీ చుట్టాలకి షేర్ చేయండి. ఈ కళా ప్రస్థానాన్ని మరికొంతమందికి తెలిసేలా చేయండి. మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కళామా తల్లి సేవలో మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ. దండాలు నల్లావూసు దయచూడవమ్మ జనని, దండాలు నల్లావూసు దయచూడవమ్మ జనని, దండాలు నల్లావూసు దయచూడవమ్మ జనని, దండాలు నల్లావూసు దయచూడవమ్మ జనని, దండాలు నల్లావూసు చౌడమ్మ యాని నిన్ను పిలతూరు పుడమీలోన, చౌడమ్మ యాని నిన్ను పిలతూరే పుడమీలోన, చౌడమ్మ యాని నిన్ను పిలతూరు పుడమీలోన, చౌడమ్మ యాని నిన్ను ఆ దండాలు నల్లావోసు దయచూడవమ్మ జనని, దండాలు నల్లావోసు దయచూడవమ్మ జనని, దండాలు నల్లావోసు గుండెలమ్మావో నీవు దొడ్డల్లో ఉండేరావే, గుండెలమ్మావో నీవు దొడ్లల్లో ఉండేరావే, గుండెలమ్మావో నీవు